ప్రధాని రేసులో దిగితే మద్దతిస్తామన్నారు. ప్రధాని పదవికి పోటీ పడితే మద్దతిస్తామంటూ గతంలో ఓ రాజకీయ నేత తనకు ఆఫర్ ఇచ్చినట్టు బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుర్తు చేసుకున్నారు. నాగపూర్లో జర్నలిజం వాళ్ళు నేను ప్రధాని రేసులో ఉండే పక్షంలో తామంతా మద్దతిస్తామని ఒక నాయకుడు ప్రతిపాదించాడు. ఆయన ఎవరో చెప్పబోదు అన్నారు. ఇది ఎప్పుడు జరిగిందో కూడా వివరించిన మీరు నాకెందుకు మద్దతిస్తున్నారంటూ మీ మద్దతు నేనెందుకు తీసుకోవాలి? ప్రధాని కావడం నా జీవిత లక్ష్యం కాదు. నా పార్టీకి విధేయుడినే ఉంటా, నా చిత్తశుద్ధి కట్టుబడి ఉంటానని ఆ నేతకు బదులిచ్చారు. 2018 ఎన్నికల ముందు అనుకుంటా, బహుశా 2018 ఎన్నికల ముందే ఇదే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని అమ్మనా బూతులు తిట్టి బయటికి పోయిన రోజు, అదే చంద్రబాబు నాయుడికి వంత పాడేటువంటి పత్రికలు అయిపోయింది నరేంద్ర మోడీ పని అని, నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్లో నరేంద్ర మోడీకి దేశంలో ఆ బీజేపీ పార్టీలు అందరూ తిరుగుబాటు చేస్తున్నారని, గడ్కరీని నేడో రేపో ప్రధానమంత్రిగా ప్రకటిస్తారు, నరేంద్ర మోడీని దించేస్తున్నారు, అయిపోయింది. 2019 ఎన్నికల్లో ఇంకా నరేంద్ర మోడీని తీసేస్తారు, ఆయన ఏకపక్ష ధోరణి అనేటువంటి ఒక మాట చెప్పి ఇట్లా అనేకమైనటువంటి మాటలు చెప్పారు. ఆ పత్రికల్లో వార్తలు వచ్చినాయి, నితిన్ గడ్కరీ కాబోయే ప్రధాని అని. అయితే ఈ నేత ఎవరో ఇప్పుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరు ఆఫర్ ఇచ్చారు, ఎవరిని కలిసారు? ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పొత్తులో ఉన్నాడు. 2018లో 2019లో కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు అంటగాగి పొత్తు అధికారికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవి కీలకంగా ఉన్నాయి. సో నితిన్ గడ్కరీని ప్రధాని చేయడం కోసం నరేంద్ర మోడీ లేదా భారతీయ జనతా పార్టీలో అంతర్గతమైనటువంటి కలహాలు సృష్టించడం కోసం సహజంగా రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు, అవతల పార్టీలు ఉన్నటువంటి వాళ్ళపైన పాచికలు వేస్తారు. అవి ఒక్కోసారి విజయవంతం అయితే ఒక్కోసారి విజయవంతం కావు. కానీ నితిన్ గడ్కరీ ఆ విషయంలో స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. తను, తన శక్తి, తన వ్యవహారము, పార్టీ శక్తి, ప్రధానిగా మోడీకి ఉన్నటువంటి శక్తి ఇవన్నీ తెలుసు కాబట్టి తను పప్పులో కాలేయలేదు. లేకపోతే ఎవరైనా బలహీన మనస్తత్వంతో ఉండి పోతే పోయింది, నేను ఆల్రెడీ మంత్రిగా ఉన్నా కాబట్టి వస్తే ప్రధానమంత్రి వస్తుంది, పోతే పక్కకు పోతా అని చెప్పేసి అట్లాంటి పని చేసేవాళ్ళు. కానీ ఆయన బలమైనటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అది జరగని పని అనేటువంటి విషయం తెలిసి ఆఫర్ తిరస్కరించాడు. అంటే నరేంద్ర మోడీని దించడం కోసం భారతీయ జనతా పార్టీలో కూడా ఒక ఆపరేషన్ జరిగింది ప్రతిపక్షాల వల్ల అనేటువంటిది స్పష్టంగా నితిన్ గడ్కరీ ఇన్ని రోజుల తర్వాత బయటికి చెప్పిండు. ఈ విషయాన్ని మీడియాకి చెప్పిండంటే అది ఆ రోజే భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులతోటో నరేంద్ర మోడీతోటో పంచుకొని ఉండరా? అంతర్గతంగా పంచుకొని ఉంటారు, ఆల్రెడీ చెప్పేసి ఉంటారు. ఆ నాయకుడు ఎవరనేటువంటిది కూడా తెలిసే ఉంటుంది. అది మహారాష్ట్ర నాయకుడా, లేకపోతే శరద్ పవార్ లాంటి నాయకుడా, లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే లాంటి నాయకుడా, లేకపోతే చంద్రబాబు లాంటి నాయకుడా, ఎవరనేది త్వరలో పేర్లు కూడా బయటకు వస్తాయి. కానీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గడ్కరీని లేపేటువంటి ప్రయత్నం చేసి చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నము వివిధ రాజకీయ పార్టీల ద్వారా జరిగిందనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతున్నది.